నమస్తే. మీతో మంచి మాట పంచుకోవడానికి వచ్చిన మాస్టర్ శంకర్రావు. నేను అనుకున్నాను, ఏమి సాధించాను, ఏమి సాధించలేకపోయాను అని నిరాశ నన్ను వెంటాడుతుంది. మీకై నాకు కొన్ని మంచి మాటలు చెప్పాలనుకున్నాను. తండ్రులు చాలామంది ఎలాంటి వారు ఉంటారో చెప్తాను. తాగుబోతులు వాళ్ళ ఇంటిని వాళ్ళే చిన్న భిన్నము చేస్తున్నారు. వాళ్ళ బిడ్డలని వాళ్ళే నిత్యము కష్టపెడుతున్నారు. వాళ్ళ ఆలిని వాళ్ళే హింసిస్తున్నారు. ఇది ఆ తండ్రి చేసే పని. కొంతమంది తండ్రులు జోదగాళ్ళు, అప్పుల్లో ఇంటిని ముంచేస్తున్నారు. ఆ తల్లి బిడ్డలు ఎవరికి చెప్పుకోవాలో తెలియక చింతించి పక్కవార్పు దెప్పుతారేమో అన్న భయంతో బ్రతుకుతున్నారు. మరికొంతమంది తండ్రులు మరికొన్ని వ్యసనాలు అవి నోటితో చెప్పలేను. ఎక్కడ పోషించవలసింది మరొక్క దగ్గర పోషిస్తారు, మరొక్కరిని పోషిస్తారు. ఈ ఇంటిలో పస్తులు, మరొక ఇంటిలో సంతోషాలు. ఇలాంటి తండ్రులు కూడా నమస్కారం. తండ్రి ఇంటికి పెద్ద. తండ్రి ఏ దారిలో నడిస్తే పిల్లలు అదే దారిలో నడుస్తారు. మొదటి పాఠశాల ఇల్లు. నువ్వు వెలగుంటే నీ కుటుంబం అలాగే ఉంటుంది. అందువల్ల కొంతమంది తల్లులు బిడ్డలను కని వదిలేసి వెళ్ళిపోయేవాళ్ళు వాళ్ళని తల్లిలనాల. ఆ పిల్లల బాధలు ఎవరు చూస్తారు? మారటి తల్లి వచ్చి చూస్తుందా? అన్యాయం కాదా? ఇలాంటి వారికి ఏ శిక్ష వేయాలి? శిక్షలు లేవా?